ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వకలా సిల్క్స్ ఓనర్స్ మరెవరో కాదు దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు. అయితే వీళ్ళిద్దరు జంట ముందు నుంచి ఎంత పెద్ద వైరల్ అవుతుందో మనందరికీ తెలుసు. బట్ ఈ రోజు ఇంకొక స్టెప్ ముందుకేసి వకలా సిల్క్స్ అని చెప్పేసి అని మదీనాగూడలో స్టార్ట్ చేశారు. సో దీని వెనకాల ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్, ఫైన్. ఓకే, సో మొత్తానికి ఇంకొక స్టెప్ వేశారని చెప్పాలి. సో ఈ వకలా సిల్క్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అసలు? మెయిన్ రీజన్ అంటే ముందు నుంచి నాకు శారీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఈ ప్యాషన్ని గమనించి శ్రీనివాస్ గారు నాకైతే ఎంకరేజ్ చేస్తారు, నీకు ఇష్టం కదా నువ్వు చెయ్యని. సో అతను ఇచ్చిన ఇన్స్పిరేషన్తో, అతను ఇచ్చిన సపోర్ట్తో ఈ వకలా సిల్క్స్ అనే స్టోర్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఓన్లీ సారీస్ అయినా లేకపోతే ఏమైనా జ్యువెలరీస్ కూడా అలాంటివి? జ్యువెలరీ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే ఫస్ట్ స్టోర్లో ఓన్లీ సారీస్ 500 to 5 lakhs వరకు. ఓకే, ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. విత్ లో అసలు మేము ప్రైస్ వేసింది చాలా లోయెస్ట్ ప్రైస్ వేసాం. అసలు మీరు చూస్తే డిస్కౌంట్ కూడా అడగరు అనమాట. అంత లోయెస్ట్ ప్రైసెస్ తో విత్ క్వాలిటీస్ ఆఫ్ ప్రిడామినెన్స్ అనే శ్రీనివాస్ గారు దీంతో విత్ ప్యూర్ క్వాలిటీ 100% ప్యూర్ క్వాలిటీ అండ్ లోయెస్ట్ ప్రైసెస్ తో సారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, అంటే ఓన్లీ ఉమెన్స్ వేర్ అయినా మెన్స్ వేర్ కూడా స్టార్ట్ చేస్తారు? లేదు, ప్రెసెంట్ అయితే ఓన్లీ ఉమెన్స్ వేర్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్. ఓకే, సో పర్టికులర్ గా మియాపూర్లోనే పెట్టడానికి రీజన్స్ ఏంటి? మియాపూర్ అంటే మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం మాకు తెలంగాణలో బాగా సపోర్ట్ చేశారు, ఆదరించారు. సో తెలంగాణలో ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్నాం. సో మియాపూర్లో ఫస్ట్ చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ జూబ్లీ హిల్స్ చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ కోకాపేట అలా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ నెక్స్ట్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేస్తాం. ఏం తింటున్నారు సార్ అసలు? ఇలా ఉన్నారు మీరు. అంటే నేను పాజిటివ్ వేలో అన్నా, ఎక్కడ నెగిటివ్ వేలో అనలేదు. బట్ ఏం తింటున్నారు అంటే చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఏం తింటున్నారు అసలు మీరు? లిమిటెడ్ గా తింటాను, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆగుతాను. ఈ అవుట్ఫిట్ కంప్లీట్ గా సెలెక్ట్ చేసింది దివ్యల మాధురి గారు. అండ్ ఈ వాచ్ కూడా మీ బర్త్డే కి ప్రెజెంట్ చేసింది కదా? మాధురిదే, ఇది మాధురి కొనిచ్చింది. ఇవన్నీ కూడా మాధురి సెలెక్షన్. ఇందుకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఇప్పుడు నేను విషయం తెలియజేస్తుంది, మేము ఇంకా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, కోర్టులో కూడా అవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. తెలియని తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల ప్రకారం అంతా జరుగుతుంది. కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులన్నీ రాసేసాం. పిల్లలకి బాధ్యత వహించాలి. మాకు ఇద్దరికి కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల బాధ్యత కూడా మాది. అలాగే ప్రజా జీవితం కూడా ఉంది, రాజకీయ జీవితం కూడా ముందుకు వెళ్ళాలి. ప్రజలకి సమస్యల పట్ల స్పందిస్తూ అవన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వస్త్ర రంగం, వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాం. సో పార్టీ ప్రెసెంట్ ఓడిపోయింది కాబట్టి బిజినెస్ లో కాన్సన్ట్రేట్ చేయాలని ఈ విధంగా ముందుకు వచ్చారని అనుకోవచ్చు నేను? లేదు, బిజినెస్ లో ఎప్పుడు మాకు నేను మైండ్స్ ఓనర్ గా ఉన్నాను. ఇప్పుడు నా 25 సంవత్సరాల నుంచి నేను మైండ్సే చేశాను. మైండ్స్ నుంచి ఇప్పుడు ఈ వస్త్ర రంగంలోకి షిఫ్ట్ అయినా. సో ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా ఇవన్నీ కూడా ఇంకా చేయాలనేది బిజినెస్ ఎంత చేసినా ఉండనే ఉంటుంది. మన ఇంట్రెస్ట్, మన ప్యాషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మాధురి గారికి ఓన్లీ ఉమెన్స్ వేర్ మీద ఇంట్రెస్ట్ ఉందని స్టార్ట్ చేశారు, లేకపోతే మీరేమైనా ఫర్దర్ గా మెన్స్ వేర్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మాధురికి విమెన్ అంటే సారీస్, పట్టు సిల్క్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఫ్యాషన్ పట్ల ఉన్నటువంటి ప్యాషన్, మాధురికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో భారతదేశంలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి పట్టు సిల్క్స్, ఆ మగ్గం ధరలతో మేమే స్వయంగా వెళ్ళి మాట్లాడి తన చేతులతోనే ప్రతి ఒక్క వస్త్రాన్ని కూడా సెలెక్ట్ చేసి దాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నేను వింటున్నది ఏంటంటే చాలా 7-8 రెట్లు ఒరిజినల్ ప్రైస్ మీద 7-8 రెట్లు ఎక్స్ట్రా వేసి మరీ అమ్ముతున్నారు. అలా దోపిడీ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. రాజకీయాల్లో ఉన్నాం, మేము స్టోర్ పెట్టామంటే మేము ఎవరమో ప్రజలకు తెలుసు. మా మీద ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. వీళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, మంచి వస్త్రం దొరుకుతుంది, క్వాలిటీ దొరుకుతుంది అని నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్, నాణ్యతే ప్రాధాన్యతగా తీసుకుంటూ ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి అందజేసేటట్టు ప్రతి ఒక్క దాని మీద కూడా, ప్రతి వస్త్రం మీద కూడా ఫోకస్ పెట్టి అమ్మటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే కస్టమర్ సంతోషంగా వెళ్ళాలి. అరే చాలా ధర ఇచ్చేసామే, ఎక్కువ డబ్బులు పెట్టేసాం, ఇంకా ఈ స్టోర్కి మళ్ళీ రాకూడదు అని బాధపడుతూ మాత్రం వెళ్ళకూడదు. మాకు డబ్బులు కావాలంటే ఇంకో రకంగా వ్యాపారాలు చేయొచ్చు, చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఈ వ్యాపారం చేస్తున్నాం, ఇది ప్రజలతో సంబంధమైంది, ప్రజా జీవితం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ప్రజల తాలూకా సమస్యకి ఏ రకంగా స్పందించాలో నాకు బాగా తెలుసు. కాబట్టి మాది మెయిన్ కాన్సెప్ట్ రీజనబుల్ ప్రైస్, నాణ్యత. హైదరాబాద్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫర్దర్ గా హైదరాబాద్ లో కూడా రాజకీయాలు చేయబోతున్నారా? వ్యాపార పరంగా హైదరాబాద్ మాకు ఒకప్పుడు క్యాపిటల్. ఇది హైదరాబాద్ అనేది ప్రపంచం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రాంతం. హైదరాబాద్ లో అడుగుపెట్టిన వాడు ఎవడు చెడిపోలేదు ఇంతవరకు చరిత్రలో. నేను అదే అంటున్నా, ఫర్దర్ గా ఏమన్నా ఇక్కడ కూడా పాలిటిక్స్ కంటిన్యూ చేయబోతున్నారా? పాలిటిక్స్ ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఏపీలో రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ వ్యాపారం.
ఓకే రైట్. అయితే ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీ అవుట్ఫిట్ కి సంబంధించి ఇప్పుడు నేను క్లియర్ గా చూస్తుంటే నాకు ఎందుకో మళ్ళీ ఫర్దర్ గా మీరు మెన్స్ వేర్ కూడా మీరే స్టార్ట్ చేయబోతున్నారు. ఎస్ ఉంది వన్ మోర్ థింగ్ ఏంటంటే లలిత జ్యువెలర్స్ కి సంబంధించి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రెండ్ సెట్ చేసింది ఆయన. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. మేమే ప్రమోషన్, మీరే మాకు మాకెవరు కూడా సెలబ్రిటీస్ తీసుకురావటం యాడ్స్ కోసం మరి ఈ రోజు తీసుకొచ్చారు. మేమే యాడ్ చేస్తాం. వచ్చారు సినీ తారలందరూ కూడా వచ్చారు, చాలా మంది నిధి అగర్వాల్ గారు వచ్చారు, దివి గారు వచ్చారు, చాలా మంది హేమ గారు అందరూ కూడా వచ్చారు, మచ్చా వచ్చాడు, చాలా మంది వచ్చారు వెళ్ళారు. ఇటు వీళ్ళంతా కూడా సంతోషంగా మాకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు. ప్రమోషన్ చేయాలంటే మేము ముందు క్వాలిటీ గురించి మేము చెప్పాలా కస్టమర్కి మా గురించి అర్థం కావాలి. మేము క్వాలిటీ ఇస్తున్నాం అన్నది వాళ్ళకి తెలియాలి. మేము క్వాలిటీ ఇస్తున్నాం అన్న నమ్మకం మాకు ఉండాలి. ఎవరి ద్వారా చెప్పించడం కన్నా మేమే స్వయంగా చెప్తే బాగుంటుంది కదా. అందుకే మేమిద్దరమే ప్రమోషన్ చేస్తాం. ఇది సందర్భం కాదు బట్ అడగాలి, తప్పట్లేదు నాకు ఇది. సో నిన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ మీటింగ్ ఏదైతే ఉందో అందులో కొన్ని కామెంట్స్ చూస్తుంటే ఇటు టీడీపీ జనసేన మధ్య ఏదో చిన్న క్లాష్ వచ్చినట్టు అనిపిస్తుంది. యాజ్ ఎ వైసీపీ పార్టీ లీడర్గా మీరు ఏం చెప్తారు? అసలు చీడపురుగు పవన్ కళ్యాణ్ తెచ్చి పక్కన పెట్టుకోవటమే తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పు. పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వార్థపరులు. వాళ్ళు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆనాడు కొన్ని లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలకు అన్యాయం చేసి మాలాంటి వాళ్ళకు కూడా అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కనుమరుగైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ జనసేన పేరుతో రాజకీయాల్లోకి వచ్చి ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టి, ఒకప్పుడు మోదీని తిట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడిని పొగిడి, మళ్ళీ మోదీని పొగిడి, ఒక స్థిరత్వం లేదు, క్యారెక్టర్ లేదు. ఏదో సినిమా అభిమానులు కొంతమంది వస్తారంటే రాజకీయాలు జరుగుతాయి. అసలు పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా గెలవడు. కింగ్ మేకర్ అయ్యాడు కదా 21 సీట్లకి. ఎలా కింగ్ మేకర్ అవుతాడు? తెలుగుదేశం చేతులు కలిపితే అయ్యాడు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మంచిదే ఆ మాట అంటే మంచిదే. చంద్రబాబు నాయుడు చెప్పించి కొడతాడు. ఇప్పుడు లోకేష్ చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఇది మాకు ఎప్పుడో తెలుసు. పవన్ కళ్యాణ్తో ఒక నిమిషం కూడా ఎవరు కాపురం చేయలేరు. పవన్ కళ్యాణ్తో ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేడు. చంద్రబాబు నాయుడు తప్పు చేసి కలుపుకున్నాడేమో. చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ కుప్ప కూలిపో. అసలే కూటమి ప్రభుత్వం ప్రజల్లో అబాస్పాలు అయిపోయింది. సూపర్ 6 అమలు చేయలేకపోయినారు. మరి అదే మాట నేను అడిగాను పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు నా మీద 20-25 పైకి కేసులు నా మీద పెట్టారు, అరెస్ట్ చేస్తామంటున్నారు. నేనేం అడిగాను? సూపర్ 6 ఇదిగో నేను ఇలా సూపర్ 6 అమలు చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించావు. 31,000 మంది మహిళలు తప్పిపోయినారు, అదృశ్యం అయిపోయినారు జగన్ వల్ల అన్నావు. ఇప్పుడు ఒక్కళ్ళనైనా తీసుకొచ్చావా? సూపర్ 6 గురించి మాట్లాడుతున్నావా? ఏమంటే తెలుగుదేశం అధికారంలోకి రావడానికి నేను కారణం అంటావు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి నేను కారణం అంటావు. మంచిదే, ఆ మాటలన్నీ మాకు మంచివే. దీని మీద మనం ఫర్దర్ గా ఒక క్లియర్ ఇంటర్వ్యూ మన ఇద్దరం కూర్చొని తీసుకుందాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ వక్లా సిల్క్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.